ఈ ప్రపంచంలో మనుషుల తర్వాత ఎక్కువగా బుద్ధి కలిగిన జీవులు మీకు తెలుసా టైపిస్టులు ప్రతిరోజు 20 కిలోమీటర్ల వరకు తమ వేలులు కదిలిస్తుంటారట. బ్లూ వేల్ గొంతు ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికరమైన మరియు అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ వేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు చరిత్రలో ఉండిన అత్యంత భయంకరమైన లీడర్ ఎవరో చెప్పాలి అంటే అది హిట్లర్నే. ఈ హిట్లర్ కి బ్లాక్ కలర్ అయినా సరే, అమ్మాయిలా సరే అస్సలు ఇష్టపడడు. అందుకే యుఎస్ లోని సీక్రెట్ సర్వీస్ వారు హిట్లర్ ఆహారంలో ఫీమేల్ హార్మోన్ కలిపి ఇచ్చారట. ఎందుకంటే ఈ హార్మోన్ తీసుకోవడం వల్ల హిట్లర్ అమ్మాయిల గురించి ఆలోచిస్తాడని వారు అనుకున్నారు. కానీ జరిగిందేమంటే ఈ హార్మోన్ హిట్లర్ మీద ఏమీ ప్రభావం చూపించలేదట. ఈ రకమైన పెయింటింగ్ చూసినప్పుడు బాగుంది, సరదాగా ఉంది అని చెప్పేవాళ్ల కంటే వావ్ ఎంత అందంగా ఉంది అని ప్రశంసించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అడిగితే ఈ తరహా పెయింటింగ్ లోనే ఎక్కువ కళా భావనలు ఉంటాయని చెప్తారు. ఇలాంటి కళను ఆస్వాదించే వాళ్లే ఈ పని చేస్తారు. ఒక వ్యక్తి తన కళ్ళజోడును మ్యూజియంలో అనుకోకుండా కింద వదిలేశాడు. అయితే అది గమనించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత రోజున తన కళ్ళజోడు ఎక్కడ వదిలానో గుర్తు చేసుకుంటూ ఉండగా సోషల్ మీడియాలో ఒక అందమైన ఆర్ట్ ఫోటో చూశాడు. ఆ అందమైన ఆర్ట్ ఏదో పెద్ద విషయం కాదు, అది అతనిది వదిలి వచ్చిన కళ్ళజోడే. ఆ వ్యక్తి మ్యూజియంలో వదిలేసిన కళ్ళజోడును ప్రజలు గట్టిగా ఆసక్తిగా చూడటం మొదలుపెట్టి దానికి ఫోటోలు తీసి దాన్ని ఒక కళాఖండంగా మార్చేశారు. ఈ ప్రపంచంలో మనుషుల తర్వాత ఎక్కువగా బుద్ధి కలిగిన జీవులు మీకు తెలుసా? మనుషుల తర్వాత ఎక్కువ జ్ఞానమున్న జీవులు చింపాంజీ, కోతులు మరియు డాల్ఫిన్లే. మీరు ఇప్పటి వరకు అనేక బ్రిడ్జిల్ని చూసి అనేక బ్రిడ్జిలపై వెళ్లి ఉంటారు. ఈ బ్రిడ్జిలు ఉన్నతమైన 2 తీరాలను అనుసంధానించేందుకు ఉపయోగిస్తారు. కానీ నార్వేలో ఉన్న ఈ బ్రిడ్జి చూడండి. ఈ బ్రిడ్జి పేరు బ్రిడ్జ్ టు నోవర్. ఈ బ్రిడ్జి ప్రత్యేకత ఏమిటంటే దీనికి ప్రారంభం మాత్రమే ఉంది, కానీ దానిపై రోడ్డు లేదు. మీరు ఈ బ్రిడ్జిని దాటి వెళ్లాలని అనుకుంటే నీటిలో దూకి ఈత వేసే వరకు పోవాల్సి ఉంటుంది. ఈ ఒకే బ్రిడ్జి కారణంగా ఇక్కడ ప్రజల మధ్యలో ప్రసిద్ధి చెందారు. ఇది ప్రస్తుతం ఒక టూరిస్ట్ ప్రదేశంగా మారింది. మనుషులు ఏదైనా తప్పు చేస్తే వారిని పట్టుకుని జైల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇటలీ, యూరోప్, యుఎస్ లాంటి కొన్ని చోట్ల పక్షులు, పురుగులు ఏదైనా తప్పు చేస్తే వాటిని కూడా పట్టుకుని జైల్లో పెడతారట. అందులో ఒక ఉదాహరణ ఇటలీలో జరిగింది. ఓసారి ఒక చెదిపురుగు ఒక ఖరీదైన పెయింటింగ్ మీద కూర్చుంది. దాంతో ఆ చెదిపురుగును పట్టుకుని జైల్లో వేసి దానికి జీవిత ఖైదు శిక్ష విధించారు. అయితే ఆ జీవిత ఖైదు కేవలం 1 నెల మాత్రమే కొనసాగింది. కానీ ఆ 1 నెలలోనే ఆ చెదిపురుగు చనిపోయింది. ప్రెగ్నెంట్ వంటి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి కారణం వారి శరీరంలో మార్పులు రావడం మాత్రమే కాకుండా గర్భంలో ఉన్న పిల్లవాడు కూడా ఈ ప్రభావాలకు గురి అవుతుంది. అందుకే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా, ఉదాహరణకు పళ్లలో వచ్చే దుష్ప్రభావాలు గర్భస్థ శిశువుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గట్టిగా పళ్లలో కలిగే బ్యాక్టీరియాలు కూడా గర్భంలోని పిల్లవాడికి హానికరం కావచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యాన్ని పక్కన పెట్టకుండా అన్ని సమస్యలను త్వరగా పరిష్కరించడం మంచిది. ఇప్పటి వరకు మనం చాలా బాడ్ హ్యాకర్స్ గురించి చూసాము. కానీ ఈ రోజు మనం రష్యా నుండి వచ్చిన ఒక మంచి హ్యాకర్ గురించి మాట్లాడుకుందాం. 2018లో ఒక రష్యన్ హ్యాకర్ 10 లక్షల వైఫై నెట్వర్క్లను హ్యాక్ చేశాడు. అంటే 10 లక్షల వైఫై నెట్వర్క్లను హ్యాక్ చేసినట్లే. సాధారణంగా హ్యాకర్స్ హ్యాక్ చేసిన తర్వాత అనేక విషయాలు చేస్తారు. కానీ ఈ హ్యాకర్ చేసిన పని ఒక్కటే, అంతా వేరే ఉద్దేశంతో. ఈ హ్యాకర్ అనుకున్నట్లుగా అతను ఈ 10 లక్షల నెట్వర్క్లను హ్యాక్ చేసి వాటి సెక్యూరిటీని ఇంకా మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఈ హ్యాకర్ హ్యాక్ చేసిన వాటిని సురక్షితంగా చేయడం కోసం సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసి వాటిని తిరిగి ఇచ్చాడు. సాధారణంగా అన్ని హ్యాకర్స్ డేటాను దొంగిలించడానికి హ్యాక్ చేస్తారు. కానీ ఈ హ్యాకర్ అన్ని సురక్షితంగా ఉంచడం కోసం హ్యాక్ చేశాడు. చైనాలోని ఒక డామ్ ను శుభ్రం చేయడానికి వచ్చిన కంపెనీ తెలియక ఆ డామ్ ను తెరవేసింది. ఆ తర్వాత ఆ డామ్ ను తిరిగి మూసే అవకాశం లేకుండా ఆ డామ్ నుంచి 10 అడుగుల మేర నీరు పడిపోయింది. 10 అడుగుల నీరు పడిపోతుండగా ఆ నీటిలో ఒక బుద్ధుని విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని పరిశోధించడానికి నీటి అంతా గమనించి పరిశీలించారు. ఆ బుద్ధుని విగ్రహం దగ్గర అనేక అండర్ గ్రౌండ్ మార్గాలు ఉన్నాయని చెప్పారు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ చేప పేరు కోలియా టైగర్ ఫిష్. ఈ చేపలు సముద్రంలో నివసించే చేపలు కాదు, చెరువు, సరస్సుల మాదిరిగా శుభ్రమైన నీటిలో నివసించే చేపలు. ఆగితే ఇవి శుభ్రమైన నీటిలో నివసించే కొన్ని దుష్టమైన చేపలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టైగర్ ఫిష్ మొసలాలతో కూడా సమానంగా యుద్ధం చేస్తాయని చెబుతారు. మనిషి ఊపిరి పీల్చడానికి అవసరమైన ఆక్సిజన్ మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, వృక్షాల నుంచి వస్తుందని మనకు తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే మన చుట్టూ ఉన్న చెట్లు, అడవుల ద్వారా అందే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ సముద్రం నుంచి వస్తుందట. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ప్రపంచంలో దొరికే ఆక్సిజన్ లో 50 నుంచి 80% వరకు సముద్రంలో ఉన్న మొక్కలు, సముద్ర ఆహార శ్రేణి ప్రయోజనాల వల్ల ఉత్పత్తి అవుతుంది.
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆమె పేరు జెసికా. ఆమె జన్మించేటప్పుడే 2 చేతులు లేకుండా హ్యాండిక్యాప్ గా జన్మించింది. కానీ 2 చేతులు, కాళ్ళు ఉన్న మనుషుల్లో ఉండే ప్రతిభ కంటే ఎక్కువ ప్రతిభ జెసికాకి ఉంది. ఎరుపులాంటి విమానం తీసుకుందామంటే ఆమె ఒక పైలట్. నీటి లోపలికి వెళ్తుంది అంటే ఆమె ఒక అండర్ వాటర్ డైవర్. సర్ఫింగ్ బోర్డ్ మీదకి వెళ్ళింది అంటే ఆమె ఒక సర్ఫర్. ఫైట్ చేసే సందర్భంలో ఆమె ఒక కరాటే ఛాంపియన్. 2 చేతులు లేకపోయినా కేవలం 2 కాళ్లతోనే ఇన్ని అద్భుతాలు జెసికా చేస్తున్నారు. 2 చేతులు, కాళ్ళు ఉన్నప్పటికీ నా దగ్గర ఏ టాలెంట్ లేదు అని బాధపడుతూ ఉండేవారు. జెసికాను చూసి నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలోనే పెద్ద జీవి ఏది అని అడిగితే మనందరికీ తెలిసిన బ్లూ వేల్ అనే తిమింగలం పేరు వచ్చేస్తుంది. బ్లూ వేల్ ఆకారంలో పెద్దగా ఉండడం వల్ల దాని నోరు చాలా పెద్దగా ఉంటుంది. ఒకేసారి దాని నోట్లో సుమారు 100 మంది నిలబడగలరట. కానీ దీనిలో ఆసక్తికరమైన నిజం ఏమిటంటే బ్లూ వేల్ ఆకారం నోటంత పెద్దగా ఉన్నా దాని గొంతు మాత్రం అనేక రెట్లు చిన్నగా ఉంటుంది. అంటే బ్లూ వేల్ ఒక మనిషిని మింగాలని ప్రయత్నించినా అది కాస్త కష్టంతోనే మింగగలదు. ఇది ఎందుకంటే ఒక బ్లూ వేల్ గొంతు సగటు పరిమాణం వాలిపోయే స్థాయి మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే బ్లూ వేల్ పెద్ద చేపల కన్నా చిన్న చేపలను పెద్ద సంఖ్యలో తినడాన్ని ప్రిఫర్ చేస్తుంది. మన సినిమాల్లోనో లేదా నిజ జీవితంలోనో మనం చూసే గుర్రాలు మెరిసే బంగారు రంగుతో పాటు సుతిమెత్తగా సరళంగా ఉండే జుట్టుతో ఉంటాయి. అయితే గుర్రాల జాతుల్లో కర్లీ హార్స్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన జాతి ఉంది. ఈ కర్లీ హార్స్ గుర్రాలను ఒక్కసారి చూస్తే మేకలను గుర్తు చేస్తాయి. వీటిని చాలా విభిన్నమైన జాతిగా గుర్తిస్తారు. ఎందుకంటే ఈ గుర్రాలను చూడటం చాలా అరుదు. ఈ ప్రత్యేకమైన గుర్రాలు ఎక్కువగా అమెరికాలోనే కనిపిస్తాయి. మనమందరం చాలా సినిమాల కథ బాగా ఉంటే లేదా నటన బాగా ఉంటే ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు ఇస్తారనుకుంటూ ఉంటాం. కానీ మనమందరం టైటానిక్ అనే సినిమాను ఖచ్చితంగా చూసే ఉంటాం. ఈ సినిమా మొత్తం 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. అయితే ఆ 11 అవార్డుల్లో నటనకు గాని లేదా కథకు గాని అవార్డు ఇవ్వలేదు. వీటిని తప్పించి సినిమా యొక్క ప్రతి అంశానికి అవార్డులు ఇచ్చారు. దాంతో దీని నుండి మనకు ఏమి తెలుసుకుంటామంటే ఆస్కార్ అవార్డులు సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా చక్కగా పరిశీలించి మాత్రమే అందజేస్తారు. ఒకరోజు మొత్తం టైప్రైటర్ మీద పనిచేసే వారి వేలులు సుమారు 20 కిలోమీటర్ల మేర కదులుతాయి. అంతగా కదలికలు చేసే వేలులు ఎంత కష్టంతో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కోర్టులలో లేదా కార్యాలయాలలో పనిచేసే టైపిస్టులు ఎంతో కష్టంతో పనిచేస్తుంటారు. ఇప్పుడు మీరు 13 నుంచి 19 వరకు ఉన్న ఒక టీనేజ్ వ్యక్తి అయితే ఈ సమయంలో మీరు చేయే పనులు, ఎంచుకునే వస్తువులు మాత్రమే మీ కెరీర్ను, వ్యక్తిత్వాన్ని నిర్మించేస్తాయి. ఈ టీనేజ్ వయస్సులో మనం ఎలా ఉండాలో, ఏది సరిగా చేస్తున్నామో లేదా తప్పు చేస్తున్నామో అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ వయస్సులో మనం ఎలా ఎదుగుతామో, మనం ఎలా నిర్మించుకుంటామో అదే మన భవిష్యత్తులో మన అలవాట్లుగా మారిపోతుంది. ఎందుకంటే టీనేజ్ తర్వాత మనం ఎప్పటికీ అలవాట్ల నుండి బయటపడలేము. అందుకే మీరు మీ భవిష్యత్తును అందంగా మార్చాలని అనుకుంటే అది మీ టీనేజ్ వయస్సులోనే ప్రారంభించాలి. ఆర్కియాలజిస్ట్ కు సమీపంలో 2000 సంవత్సరాల క్రితం పాత మమ్మీ కనిపించింది. ఆ మమ్మీ ముఖంలో నాలుక ఉండాల్సిన చోట ఒక బంగారు నాలుక ఉంది. ఆ బంగారు నాలుక యొక్క ఫోటోలు తీసిన కొన్ని నిమిషాల్లో ఆ టీంలోని ఎవరో ఆ బంగారు నాలుకను దొంగిలించేశారు. దొంగిలించిన వ్యక్తి ఎవరో కనుగొనడం అసాధ్యమైంది. తర్వాత ఇంకా బంగారం ఉందా అని తెలుసుకోవడానికి వారు కొత్త గుంత తవ్వారు. అక్కడ వారికి కేవలం ఆ మమ్మీ మాత్రమే దొరికింది. ఒక సైకాలజికల్ స్టడీ ప్రకారం ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాళ్ల జీవితకాలం స్నేహితులు లేకుండా ఉన్న వాళ్ల కంటే 3 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందట. దానికి కారణం ఏమిటంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవారు తమతో ఉన్న బాధలను స్నేహితులతో పంచుకుంటారు. ఈ విధంగా పంచుకోవడం వలన వారికి మానసిక శాంతి లభిస్తుంది. కానీ స్నేహితులు లేనివారు తమ కష్టాలను అంతటినీ మనసులోనే దాచుకుంటారు. మానవుడికి కలిగే మొదటి వ్యాధి కష్టాలను మనసులో దాచుకోవడమే. దానివల్లనే మిగతా వ్యాధులు కూడా తేలికగా దాడి చేస్తాయి. అందుకే స్నేహితులు ఉన్నవారి జీవితకాలం స్నేహితులు లేని వారి కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. భూమిపై సూర్యుడు ఉదయించేప్పుడు మరియు అస్తమించే సమయంలో ఆరెంజ్, ఎరుపు, పసుపు వంటి రంగులు కనబడతాయి. కానీ నాసా కనుగొన్నది ఏమిటంటే మార్స్ పై సూర్యుడు ఉదయించేప్పుడు మరియు అస్తమించే సమయంలో అన్ని రంగులు బ్లూ రంగులోనే కనబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి.